ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. భక్తుల క్యూ లైన్లే కాదు, మొత్తం తిరుమల అంతా భక్తజన సంద్రంగా మారింది. గడిచిన 4 రోజులుగా ప్రతిరోజు 90,000 మందికి పైగా భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవడం వల్లనే దర్శనాలు సులభమవుతున్నాయి. కమాండ్ ఏరియా కంట్రోల్ సేవల వినియోగంతో సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ దర్శనాలకు ఏర్పాట్లు చేస్తుండటం వల్లనే పరిస్థితి అదుపులో ఉంటోంది. గడిచిన 4 రోజులుగా పరిస్థితిని చూస్తే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ప్రతిరోజు రద్దీగానే ఉంటోంది. మొత్తం 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి ఉంటున్నాయి. మంగళవారం కూడా అదే పరిస్థితి. భక్తుల క్యూ లైన్లు శిలాతోరణం వరకు విస్తరించి ఉన్నాయి. టోకెన్లు లేని వారికి స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 15 నుంచి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు తిరుమల క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతూనే ఉంది. తిరుపతి ప్రజల కల్పవల్లి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరిగింది. అమ్మవారికి పంచామృతాభిషేకాలు, పట్టు వస్త్రాలు, బంగారు ముఖబింబాన్ని వజ్రాభరణాలతో అలంకరించారు. 4వ మంగళవారం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పండ్లతో అద్భుతంగా అలంకరించారు. అరటి, ద్రాక్ష, దానిమ్మ, సపోటా, మామిడి వంటి పండ్లతో చేసిన ఈ ప్రత్యేక అలంకరణ సంపద, ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావించబడుతుంది. జాతరలో భాగంగా అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టిన భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించారు. అమ్మవారి శోభాయమానమైన అలంకరణ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తూ జాతర ముగింపుకు విశిష్టమైన ఆకర్షణగా నిలుస్తుంది. మార్కాపురం జిల్లా గొబ్బూరులో సంపూర్ణ చతుర్వేద పారాయణ సహిత సంపూర్ణ రామాయణ మహాయజ్ఞం ఘనంగా జరిగింది. శ్రీ శృంగేరి జగద్గురు భారతీ తీర్థ స్వామివారి అనుగ్రహంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా యజ్ఞ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, హోమాలు, సూర్య నమస్కారాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ జక్కేపల్లి జగన్నాథ శాస్త్రి సూర్య నమస్కారాలు, అరుణ పారాయణం చేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సూర్య నమస్కార పారాయణాన్ని తిలకించారు. చిన్నారులు అత్యంత భక్తి శ్రద్ధలతో రామకోటిని రాశారు. యాదగిరిగుట్టను ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ప్రతిపాదనలేమిటి? ప్రభుత్వం ఏం చేయబోతోంది? కేంద్రాన్ని ఏం కోరుతోంది? పరిస్థితులు ఏమిటన్న విషయాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం.
ఓం నృసింహాయ నమః అంటే యాదాద్రీశుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రసన్నుడవుతాడు, భయాలను తొలగిస్తాడు అన్నది భక్తుల అచంచల విశ్వాసం. ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అన్న మంత్రం జపిస్తే ఆ స్వామి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, తేజస్సునిచ్చి రక్షణగా నిలుస్తాడని భక్తుల నమ్మకం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అని జపిస్తే శత్రుబాధలు, రోగాలు లేకుండా చేస్తాడని, దుష్టశక్తుల నుంచి రక్షిస్తాడన్న విశ్వాసంతో భక్తులు ఈ మంత్రం జపిస్తారు. వీటితో పాటు ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అంటే లక్ష్మీ సమేతుడైన నరసింహుడిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు చేకూరుతాయన్న విశ్వాసం భక్తుల్లో ప్రబలంగా ఉంది. ఈ మంత్రాలతో పాటు యాదాద్రీశుణ్ణి పూజించేటప్పుడు భక్తులు అచంచల విశ్వాసంతో స్వామివారి 108 నామాలతో కూడిన శ్రీ లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళిని తులసీదళాలతో లేకుంటే పూలతో అర్చన చేస్తుంటారు భక్తులు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న యాదగిరిగుట్ట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. సుందరమైన శిల్పకళతో ఈ ఆలయం పునర్నిర్మించబడింది. ఇక్కడ కొలువయి పంచనారసింహులుగా ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దర్శనం కోసం ప్రతిరోజు వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ఆలయంలో సకల సౌకర్యాల కల్పనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు వెచ్చించి పనులు చేపట్టేందుకు శంకుస్థాపన కూడా చేసింది. తెలంగాణలోని అత్యంత ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం త్వరలోనే అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారబోతోంది. యాదగిరిగుట్టను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ కార్యాచరణను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సాయం పథకం కింద దాదాపు 500 కోట్ల రూపాయల వ్యయంతో కూడిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. యాదాద్రికి కేంద్రం నుంచి వచ్చే ఈ ప్రత్యేక నిధులతో యాదాద్రి క్షేత్రానికి సరికొత్త మహర్దశ పట్టనుంది. యాదాద్రి ప్రధాన ఆలయ పునర్నిర్మాణం పూర్తయిన తరువాత క్షేత్రానికొచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా వీకెండ్స్, పండుగ రోజుల్లో లక్షలాది మంది తరలివస్తున్నారు. అయితే ఈ స్థాయి రద్దీకి తగినట్లుగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వసతి గృహాలు, రవాణా సౌకర్యాలు, కాటేజీలు ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం వడ్డీలేని దీర్ఘకాలిక రుణాలు ఇస్తున్న కేంద్రం గతంలో నిధుల కొరత కారణంగా కేవలం ఆలయ నిర్మాణం, ల్యాండ్స్కేప్ గార్డెన్లు, ప్రధాన రహదారులకే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టను సందర్శించి భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులపై ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రతిపాదిత 500 కోట్ల నిధులతో యాదగిరిగుట్టలో కొండ చుట్టూ ఆధునిక రింగ్ రోడ్ల నిర్మాణం, విశాలమైన మల్టీలెవెల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ప్రత్యేక గుర్తింపు కోసం ప్రభుత్వ నిర్ణయం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొండపైకి వెళ్లే భక్తుల కోసం ఎలక్ట్రిక్ వాహనాల సేవలను విస్తరించాల్సి ఉంది. అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునేలా డిజిటల్ గైడెన్స్ వ్యవస్థలు, అత్యాధునిక పర్యాటక సమాచార కేంద్రాల స్థాపన చేయాల్సి ఉంది. దేశ విదేశీ భక్తుల సౌకర్యం కోసం 5 స్టార్ రేటింగ్ వసతులతో కూడిన కాటేజీలు, భారీ కన్వెన్షన్ సెంటర్లు, మల్టీక్యూజన్ రెస్టారెంట్ల నిర్మాణం చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభిస్తే యాదగిరిగుట్ట రూపురేఖలు మరింత మారనున్నాయి. ప్రతిపాదించిన అంతర్జాతీయ మౌలిక వసతుల కల్పన ద్వారా యాదగిరిగుట్టకు ప్రపంచ ఆధ్యాత్మిక పటంలో ఒక ప్రత్యేక గుర్తింపు లభించడం ఖాయం. ఇప్పుడిక రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. కేంద్రం నుంచి ఆమోదం లభించిందే తరువాయి యాదగిరిగుట్ట రూపురేఖలు మరింత మారడంతో పాటు
ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ఖ్యాతిగాంచుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బారులు తీరారు. సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయంలో ఈ నెల 25న మహా కుంభాభిషేకం జరగనుంది. ఆలయ పునర్నిర్మాణం, నూతన శిఖర ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం నిజ జ్యేష్ఠ మాస శుక్లపక్ష ఏకాదశి గురువారం స్వాతి నక్షత్ర యుక్త సింహలగ్నంలో ఈ మహోత్సవం జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానానికి చెందిన శ్రీ కాళ్ళకూరి సత్య వెంకట సుబ్రహ్మణ్య తత్పురుష శివాచార్యుల ఆధ్వర్యంలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు హాజరు కానున్నారు. ఈ నెల 23 నుంచి ఆలయంలో పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు శ్రీ 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 పైడితల్లమ్మవారు ఆలయ పునర్నిర్మాణం అనేది వర్క్స్ అనేది మనం పరిశీలించాం. ఇది పరిశీలించాక మనకి చూసుకుంటే 25న 25వ తారీఖున 105 దేవాలయాలకి ధర్మకర్త అలాగే గోవా గవర్నర్ గారు పూసపాటి అశోక్ గజపతి రాజు గారు వచ్చి వారి చేతుల మీద పూజ చేస్తారు. అయితే ఆ రోజు నుంచి మనకి కొత్త ఆలయం అనేది పునర్నిర్మాణం అయినటువంటి ఆలయం ఓపెన్ అవబోతుంది. అలాగే మనం చూసుకుంటే పూజలు 23వ తారీఖు నుంచి మొదలై 24వ తారీఖున ఊరేగింపు శిఖర ఊరేగింపు జరుగుతుంది. 24వ తారీఖు 4 గంటలకి శిఖరాలన్నీ కూడా ఊరేగింపించి 5న 7:35కి పూజ అశోక్ గజపతి రాజు గారు చైర్మన్ గారు మొదలు పెడతారు. దాని తర్వాత 10:47కి శిఖర ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఎంతో సంతోషం అనిపిస్తుంది. అలాగే మనకి శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆశీర్వాదం ఎల్లప్పుడూ విజయనగరం ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మార్కాపురం జిల్లా కంబంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. కంబం చెరువు కట్టపై 2000 మందికి పైగా ఏకకాలంలో యోగాసనాలు వేశారు. శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కొరకు యోగా చేయడం ఉత్తమ మార్గమని యోగా గురువులు తెలిపారు. ఈ నెల 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ప్రతిరోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయ సునీత తెలిపారు. యోగాసనాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కేదార్నాథ్ ఆలయం తెరుచుకొని దాదాపు 50 రోజులవుతోంది.
కానీ అక్కడ స్వామి దర్శనం కోసం వేచి చూస్తున్న భక్తులను చూస్తే మాత్రం ఆలయాన్ని నిన్న మొన్న తెరిచారా అన్నంత రద్దీ ఉంది. భక్తుల రద్దీ కొనసాగుతోంది. చలికాలం విరామం తర్వాత శివభక్తులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. 12 జ్యోతిర్లింగాలలో అత్యంత పవిత్రమైన ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ దర్శనంతో భక్తులు పులకించిపోతున్నారు. మందాకిని నది ఒడ్డున సముద్ర మట్టానికి దాదాపు 3584 మీటర్ల ఎత్తులో మంచుతో కప్పబడిన హిమాలయాల పర్వతాల మధ్య కొలువైన ఈ పుణ్యక్షేత్రం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గతేడాది కంటే ఈసారి రికార్డు స్థాయిలో భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.